హాయ్ అండి. హెల్త్ ఇంకా టేస్ట్ రెండు ఒక దగ్గరే ఉండవని చాలా మంది అనుకుంటారు. జొన్న రవ్వతో ఇలా కానీ ఇడ్లీ చేసుకున్నారంటే ఇంకెప్పుడు తెల్ల రవ్వతో ఇడ్లీ చేసుకోరు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని, ఒక స్పూన్ సగ్గుబియ్యం, హాఫ్ స్పూన్ మెంతులు నానబెట్టుకోవాలి. దాంతో పాటే 2 కప్పుల జొన్న రవ్వను కూడా నానబెట్టుకున్నాను. ముందుగా మినపప్పు, సగ్గుబియ్యం, మెంతులు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న జొన్న రవ్వను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం జొన్న రవ్వ కాకుండా 1 కప్పు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుని కడిగి వాటర్ లేకుండా పిండేసి మినపప్పు జొన్న రవ్వ మిశ్రమంలో మిక్స్ చేసేసుకుని రాత్రంతా ఫర్మెంట్ చేసుకోవాలి. ఈ కొలతలతో కానీ మీరు జొన్న రవ్వ ఇడ్లీలు వేసుకుంటే పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకెప్పుడు తెల్ల రవ్వతో ఇడ్లీలు జోలికి వెళ్ళరనమాట. చూడండి పిండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇడ్లీలు వేసుకోవటమే. ఒక క్లాత్ని తడుపుకుని దాని మీద ఇడ్లీలు వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి నిండుగా కాకుండా కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఈ స్టాండ్ పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చక్కగా ఉడికిపోతాయండి. చూసారా, ఇలా చేతికి అంటుకోవట్లేదంటే ఉడికిపోయినట్లే. నెయ్యి వేసుకుని పల్లి చట్నీ ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తెల్ల ఇడ్లీల్ని మర్చిపోతారనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.